నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. ఏమండి, ఇంకా చాలు చాలు చాలు, కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు మీరు కూర్చోండి, నేను ఊపుతాను. ఉషా, మీ అమ్మగారు. హలో అమ్మా. హలో 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 అమ్మా, సిగ్నల్ లేదు. ఏమండి, ఒక్క నిమిషం. హలో 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 అమ్మా, హలో అమ్మా, వినిపిస్తుందా? హలో. హలో కిరణ్. నువ్వేంటి ఇక్కడ? నువ్వెక్కడుంటే నేను కూడా అక్కడ. నువ్వున్న చోట నేను అస్సలు ఉండను. ఎందుకంత కోపం? ఒక్క నిమిషం ఆగు. ఏంటి? ప్రేమించే వాళ్లతో అంత కోపంగా మాట్లాడితే ఎంత నొచ్చుకుంటారు? ప్రేమించేవాళ్ళ? ఎవరు? ఇంకెవరు, నేనే. నిషా లవ్స్ యూ. బట్ కిరణ్ లవ్స్ ఉషా. ఉషా మెడలో నువ్వు తాళి మాత్రమే కట్టావు, అది టెంపరీ. కానీ జీవితాంతం కలిసుండేది మాత్రం నేనే. అది ఈ జన్మకి జరగదు. నువ్వు నా నీడని కూడా టచ్ చేయలేవు. ఏంటి, నీ నీడని కూడా టచ్ చేయలేనా? నిన్నే టచ్ చేసి చూపిస్తా. ఆడవాళ్ల మీద చెయ్యి చేసుకోవడం సంస్కారం కాదు కాబట్టి బతికిపోయావు. చూడు, నీది ప్రేమ కాదు, పిచ్చి. అందుకే నేను మరొకరి భర్తనని తెలిసి కూడా నా వెంట పడుతున్నావు. ఇక నువ్వు నా జీవితంలోకి ఎప్పటికీ రాలేవు. నన్ను ఉషని ఎన్నటికీ వేరు చెయ్యలేవు. మైండ్ ఇట్. ఏవండి, మనిద్దరం కలిసి ఇంత దూరం వచ్చామని అమ్మకు చెప్పాను. చాలా సంతోషపడింది. ఏమైందండి? నిషా వచ్చింది. నిషా ఇక్కడికి ఎందుకు వస్తుందండి? ఇక్కడికి వచ్చింది. నిన్ను నన్ను వేరు చేస్తానంటోంది. నన్ను తన సొంతం చేసుకుంటానని ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడింది. నిషా ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఈయన నిజం చెప్తున్నారా, లేక నిజంగా అలా వచ్చిందని భ్రమపడుతున్నారా? ఏంటి, నమ్మడం లేదా? అదేం లేదు. మరి ఎందుకు వెళ్ళిపోయింది? తనకి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో ఆ భాషలోనే మాట్లాడాను. అందుకే వెళ్ళిపోయింది. ఏమన్నావు కిరణ్? నేను జీవితంలో నీతో కలిసి ఉండలేనా? నేను నీ నీడని కూడా తాకలేనా? నీ మీద ప్రాణం పెట్టుకున్న నన్ను అంత అవమానిస్తావా? నువ్వు ఆ ఉష ఏకాంతంగా సంతోషంగా గడపడానికి వచ్చారు. నేను నీ జీవితంలో నుంచి ఆ సంతోషాన్ని దూరం చేయడానికి వచ్చాను. ఎంత ఆనందంగా ఇక్కడికి వచ్చారో
అంత బాధతో ఇక్కడి నుండి వెళ్ళేలా చేస్తాను. శృతి, ఏం చేస్తావో నాకు తెలీదు. నాకు ఇదే రిసార్ట్ లో ఒక కాటేజ్ బుక్ చేయి. ఓకే. కిరణ్, ఉషా, ఈ రోజు నుంచి ప్రతి క్షణం మిమ్మల్ని ఇక్కడే ఉండి వేటాడుతాను. చూస్తూ కరిగిందిలే కాలం, పగలే వెన్నెలయ్యింది భువనం, కలలే మరిచి చూస్తోంది నయనం, నీలో కలిసి రానంది నా ప్రాణం. ప్రేమ ఈ వింత కొత్తగా ఉందిలే నాలో, నీ జతలో ఈ వేళ. అయ్యో, ఆయన మీద ఎంతో ప్రేమతో ఈ బొమ్మ వేశాను. ఆయన చూసి సర్ప్రైజ్ అవుతారనుకున్నాను. ఛ, ఇలా జరిగింది. ఉషా, నీ మీద, నీ అదృష్టం మీద నేను పగపట్టాను. ఒక్క క్షణం కూడా నేను నిన్ను సంతోషంగా ఉండనివ్వను. చూస్తూ ఉంటూ. ఏంటండి అది? ఉషా, థ్యాంక్స్ ఫర్ యువర్ సర్ప్రైజ్. అదేంటి, నాకు సర్ప్రైజ్ పంపించి నువ్వు షాకింగ్గా చూస్తున్నావు? మీ చేతికి ఎలా వచ్చింది? నువ్వే బాయ్కి ఇచ్చి నాకు ఇమ్మని పంపించి ఇప్పుడు ఏమి తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నావా? ఎంత బాగుందో చూడు, ఫ్యాబ్యులస్. అదేంటి, అక్కడ గాలికి ఎగిరిపోయిన పేపర్ నేను ఇమ్మన్నానని ఈయనకెవరు తెచ్చిస్తారు? నిజంగా చాలా బాగుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఏంటి హారిక ఇది? స్టేషన్లో వర్క్ ఉందని చెప్తున్నా వినకుండా అర్జెంట్గా రమ్మన్నావు. అంటే నిన్ను కలవడానికి 3 రోజుల ముందే పర్మిషన్ తీసుకోవాలా? అరే, పర్మిషన్ తీసుకోమని కాదు, నా పరిస్థితిని అర్థం చేసుకోమని. అంటే నిన్ను కలవడానికి పరిస్థితులన్నీ తెలుసుకొని రావాలా? హారిక, ఏమైంది నీకు? నా జాబ్ గురించి నీకు తెలుసు, నా టైమింగ్స్ గురించి నీకు తెలుసు. ఏం తెలియనట్టు మాట్లాడతావేంటి? ఇప్పుడు నాకు అవన్నీ అనవసరం. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సరే, ఇప్పుడు కాదు, ఈవినింగ్ మాట్లాడుకుందాం. నాకు స్టేషన్ నుంచి కాల్స్ వస్తున్నాయి. నేను ఇంపార్టెంట్ అని చెప్తున్నా కూడా నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావా? నేను ఇగ్నోర్ చేయడం లేదు, స్టేషన్లో ఎమర్జెన్సీ ఉందని చెప్తున్నాను. డ్యూటీలో నీకు ఎమర్జెన్సీ లేనిదెప్పుడు?
అయినా ఇది నీ డ్యూటీలో ఎమర్జెన్సీ గురించి కాదు, మన లైఫ్ లో ఉన్న ఎమర్జెన్సీ గురించి నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. హారిక ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ జరిగిన స్పాట్ కి నేను అర్జెంట్ గా వెళ్ళాలి. నీతో మాట్లాడడానికి, కులాసాగా ఊసులు చెప్పడానికి నా దగ్గర ఇప్పుడు టైం లేదు. పెళ్ళైనప్పటి నుంచి దూరంగా ఉన్న భార్యతో మాట్లాడడానికి డ్యూటీ అడ్డం వస్తుందా? ఉన్నట్టుండి ఏమైంది నీకు? నా ఉద్యోగాన్ని, నా మీద ఉన్న బాధ్యతని ఇష్టపడే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడేమో అదే ఉద్యోగాన్ని, అదే బాధ్యతని కామెంట్ చేస్తున్నావు. దిస్ ఇస్ నాట్ ఫెయిర్. ఆ మర్డర్ కేసు సాల్వ్ చేయడానికి నువ్వే వెళ్ళాలా? మీ డిపార్ట్మెంట్ లో ఇంకెవరు లేరా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఎవరి బాధ్యత వాళ్ళే నిర్వర్తించాలి. మరి భర్తగా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తున్నావా? నీ భార్య నీ దగ్గరికి వచ్చి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే దాన్ని నువ్వు గౌరవిస్తున్నావా? చూడు హారిక, నీ దృష్టిలో నువ్వు చెప్పాలనుకున్న విషయం చాలా ఇంపార్టెంటే అయి ఉండొచ్చు, కానీ అంతకంటే ఇంపార్టెంట్ పని నాకు ఉంది. ఆ టెన్షన్ తీరే వరకు నువ్వు చెప్పే ఇంపార్టెంట్ విషయం మీద నేను మనసు పెట్టలేను. దయచేసి అర్థం చేసుకో. మర్డర్ జరిగిన చోట త్వరగా క్లూస్ కలెక్ట్ చేయాలి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. సరే, నేను కాల్ చేస్తాను. బాయ్. మన మధ్య దూరం ఎంత తగ్గిద్దామా అని నేను ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు ఆ దూరం పెంచడానికి కావలసిన దారులన్నీ వేసుకుని వెళ్తున్నావు. అయినా తల్లిదండ్రులు కరెక్ట్ గా ఉంటే పిల్లలు కూడా కరెక్ట్ గా ఉంటారు. నా బ్రతుకు గురించి, నా బాధ్యత గురించి పట్టించుకునే నా తల్లిదండ్రులున్నారు. కానీ నీకు నీ తల్లే నీ జీవితం గురించి పట్టించుకోవడం లేదు. నీ తల్లే మనిద్దరం దగ్గర కావాలని కోరుకోవడం లేదు. ఇది నా దురదృష్టం. అదేంటి నాకు సర్ప్రైజ్ ఇచ్చి నువ్వు షాకింగ్గా చూస్తున్నావు? మీ చేతికి ఎలా వచ్చింది? నువ్వే బాయ్కి ఇచ్చి నాకు ఇమ్మని పంపించి ఇప్పుడు ఏమి తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నావా? ఎంత బాగుందో చూడు. నేను వేసిన పిక్చర్, నా దగ్గర మిస్ అయిన పిక్చర్ ఆయనకి ఇవ్వమని ఎవరిస్తారు? ఈ రిసార్ట్లో మేము తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. పోనీ పిక్చర్ దొరికితే వేసిన నాకు ఇవ్వాలి, కానీ తీసుకువెళ్ళి ఆయనకి ఎందుకు ఇస్తారు? ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇలా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఏమైందండి? నిషా వచ్చింది. నిషా ఇక్కడికి ఎందుకు వస్తుందండి? ఇక్కడికి వచ్చింది. నిన్ను నన్ను వేరు చేస్తానంటోంది. నన్ను తన సొంతం చేసుకుంటానని ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడింది. ఇదంతా చేయవలసిన అవసరం నిషాకి తప్ప ఎవ్వరికీ లేదు. కానీ నిషా కూడా ఈ రిసార్ట్కి వచ్చి ఉంటుందా? మా ఇద్దరి మధ్య దూరం పెంచడానికి చేస్తున్న ప్రయత్నమా? నిజమేంటో ఎలా తెలుస్తుంది? ఎస్, ఆ రూమ్ బాయ్ని పట్టుకుంటే అసలు ఆ కవర్ ఎవరిచ్చారో తెలుస్తుంది. ఆయనకి ఇవ్వమని ఆ కవర్ నీకెవరిచ్చారు? మేడం, అది అది మర్యాదగా చెప్తావా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నీ ఉద్యోగం తీయించమంటావా? అడిగేది నిన్నే. ఆ కవర్ మా ఆయనకి ఇవ్వమని నీకెవరిచ్చారు? ఆవిడెవరో తెలియదు మేడం. మీ రూమ్ నెంబర్ చెప్పారు, ఆ కవర్ ఇవ్వమన్నారు. ఆ డబ్బులిచ్చి ఎవరెక్కడుంటారో చెప్పొద్దని చెప్పారు మేడం. అంతకు మించి నాకేం తెలియదు మేడం. నిజమే చెప్తున్నావా? నిజమే చెప్తున్నాను మేడం. వాళ్ళెవరో నాకు తెలీదు. నా అనుమానం నిజమే అన్నమాట. అయితే ఇదంతా చేసింది నిషాని. తనని పట్టుకొని మళ్ళీ ఇదంతా ఎందుకు చేస్తుందో కనుక్కోవాలి. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. సరే, చేతి నిండా డబ్బు ఇచ్చాను. నేను ఎక్కడ ఉన్నాను అన్నది ఎవ్వరికి చెప్పొద్దు అని వార్నింగ్ ఇచ్చాను. అయినా ఆ కవర్ నేనే ఇచ్చానని, నేను ఇదే రిసార్ట్ లో ఉన్నానని దానికెందుకు చెప్పావు? సారీ మేడం,
మీరిచ్చిన డబ్బు కన్నా మేడం ఇచ్చిన వార్నింగ్కే ఎక్కువ భయం వేసింది. అందుకే చెప్పాల్సి వచ్చింది. చేతకానితనానికి కారణాలు చెప్పేవాడు జీవితంలో ఎప్పుడూ పైకి రాలేడు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. చాలా బాగా చెప్పావు నిషా. ఏమన్నావు? చేతకానితనానికి కారణాలు చెప్పేవాళ్ళు ఎప్పటికీ పైకి రాలేరా? మరి తనది కాని దాని మీద కన్నేసిన వాడు గెలుపు సాధించగలుగుతాడా? ఏంటి తెగిన గాలిపటం ఈ ప్రాంతానికి వచ్చి పడింది? నీ వల్లే నా జీవితం తెగిన గాలిపటం అయ్యింది. కానీ మళ్ళీ రెక్కలు కట్టుకుని మరి ఏ గూటికి చేరాలో ఆ గూటికి చేరే సమయం వస్తుంది. పగటి కళలు బానే కంటున్నావు. అయినా అనుకోకుండా ఇక్కడికొచ్చావా, లేక ఆయన ఎక్కడున్నారో తెలుసుకుని మరీ వచ్చావా? అది అడిగే హక్కు నీకు లేదు. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పాల్సిన అవసరం నీకు లేకపోవచ్చు, కానీ నీ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా నేను మాత్రం ఈసారి చూస్తూ సహించను. ఏంటే వేలెత్తి చూపిస్తున్నావు? నా ముందు నిలబడ్డానికి అర్హత లేని దానివి నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావా? నీకన్నా నీతిగా ఉంటాను, నిజాయితీగా బ్రతుకుతాను. అది చాలు నీకు వార్నింగ్ ఇవ్వడానికి నాకున్న అర్హత. చూడు నిషా, జీవితంలో ఎప్పుడూ 2 దారులుంటాయి. ఒకటి సంతోషంగా మార్చుకునే దారి, రెండోది సమస్యలు నింపుకునే దారి. నువ్వు కోరి కోరి నీ జీవితంలో సమస్యలు నింపుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. నేనొకరికి సమస్యలు సృష్టించేదాన్నే కానీ సమస్యలు ఎదుర్కొనేదాన్ని కాదు. ఎన్ని యుద్ధాలు చేసి గెలిచిన రాజైనా ఏదో ఒక రోజు సామాన్య సైనికుడి చేతిలోనే చావు దెబ్బతింటాడు. మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించకు. నీ పతనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటావు. నాది కాన్ఫిడెన్సే అనుకో, ఓవర్ కాన్ఫిడెన్సే అనుకో, నేను మాత్రం నాకు ఎదురొచ్చిన వాళ్ళని పాతాళంలోకి తొక్కి మరీ ముందుకు వెళ్ళిపోతాను. అడ్డొచ్చావుగా, నీ గతి కూడా అంతే అని గుర్తు పెట్టుకో. సరే అయితే నా మాట కూడా గుర్తుపెట్టుకో. నిప్పు కణం చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ దానికి గాలి అనే ఎదురు దెబ్బ తగిలి రెచ్చగొడితే అణువంతా ఉన్న ఆ నిప్పు కణమే అడవిని సైతం తగలెట్టేస్తుంది. చిన్న నిప్పు కణమే కదా అని నన్ను చిన్న చూపు చూడకు. అడవిలో ఉన్న నీ అహంకారాన్ని ఆ నిప్పు కణమే తగలెట్టేస్తుందని నువ్వు కూడా గుర్తుపెట్టుకో. ఏం చూసుకుని ఇది ఇంత ఎగిరి పడుతుంది? నా ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేనిది నా మీద ఇంత పొగరు చూపిస్తుందా? నేనేం చెయ్యగలనో దీనికి చూపిస్తా. ఉషా లేదు, నీతో మాట్లాడాలి అని కిరణ్ మెసేజ్ చేశాడు. కిరణ్ నన్నెందుకు రమ్మనుంటాడు? తన వైఫ్ కన్నా నేనే బెటర్ అని చెప్పడానికి రమ్మన్నాడేమో. కిరణ్, వేర్ ఆర్ యు? వెయిట్ చేస్తున్నాను. ఎక్కడున్నావు? నువ్వు వస్తావని నాకు తెలుసు. కిరణ్ ఫోన్ నుంచి మెసేజ్ చేసింది, నన్నిక్కడకు రమ్మంది. నువ్వా? పిలిచింది తను కాదు, నేను. ఏంటి కిరణ్ ఇదంతా? డ్రామాలు ఆడడం నీ ఒక్కదానికే తెలుసు అనుకుంటున్నావా? అవసరమైతే నేను కూడా ఆడగలను. సరే, నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నావు?
ఒంటరిగా రమ్మని ఒక పరాయి వ్యక్తి మెసేజ్ చేస్తే అలా ఎలా వచ్చేస్తావు నిషా? కాస్తైనా సెన్స్ ఉండాలి కదా. నువ్వు చేస్తుంది కరెక్టో కాదో ఒక్కసారైనా ఆలోచించాలి కదా. నేను నిన్ను పరాయి వ్యక్తి అనుకోవడం లేదు. నేను అనుకుంటున్నా, నేనిప్పుడు ఉషాకి భర్తని. అలాంటప్పుడు నీకు పరాయి వాణ్ణే కదా. పరాయితీ పని లేకుండా మధ్యలోకి దూరింది నేను కాదు, ఉషా. నువ్వు నా వాడివి, నా సొంతం కావాల్సిన వాడివి. నిన్ను వదిలించుకోవడానికే నేను ఉషాని పెళ్లి చేసుకున్నాను. ఉషాకి మాత్రమే నా జీవితంలో ఉండే అర్హత ఉంది. నీకు అర్హత లేదు, ఎప్పటికీ రాదు. కిరణ్, థింక్ ప్రాక్టికల్లీ. ఉషాని పెళ్లి చేసుకోవడం వల్ల నీకేమొచ్చింది? ఏం దక్కింది? తనతో నువ్వు సుఖపడలేవు. నన్ను పెళ్లి చేసుకో. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎలా ఉండాలో ప్రపంచానికి చాటి చెప్దాం. ఈ మాటతోనే అర్థమవుతోంది నీ మూర్ఖత్వం ఏ లెవెల్లో ఉందో. చూడు, భార్యాభర్తలంటే ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం 4 గోడల మధ్యన ఒకరి కోసం ఒకరు బతుకుతున్నట్టు ఉండాలి. ఒకరు లేకపోతే ఒకరు బతకలేరు అన్నట్టు ఉండాలి. అలా నువ్వు ఎప్పటికీ ఉండలేవు, ఎవరితోనూ ఉండలేవు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా నన్ను సొంతం చేసుకోవాలనే ఆలోచన నీ మనస్సులో ఉంటే అది ఇప్పుడే ఇక్కడే తుడి చేసుకో. అమ్మ మేఘన, వీళ్ళిద్దరికి హారతిచ్చి లోపలికి ఆహ్వానించు. ఒకసారి ఈ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తే ఎప్పటికీ ఈ సంతోషాలు చెదిరిపోవని నా నమ్మకం సార్. కిరణ్, నువ్వేమంటావురా?